మొత్తం మహిమతో నిండిపోవాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. దేవుని ఆత్మని పొందుకోవాలని మన నరాల్లో మన హృదయంలో మన చుట్టూ మన ప్రక్కన ఆయన ఆత్మని కుమ్మరించమని, అభిషేకంని కుమ్మరించమని మనం అడుగుదాము. అందరూ కలిసి నాతో ఆరాధించాల్సిందిగా కోరుతున్నానండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం నీ సన్నిధిలో, ఈ స్థలము నీ మహిమతో నింపుము, నీ చిత్తమే నెరవేర్చుము. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఒక్కసారి అందరం పాడదామండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం నీ సన్నిధిలో, ఈ స్థలము నీ మహిమతో నింపుము, నీ చిత్తమే నెరవేర్చుము. చేతులపై హల్లెలూయా 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 అనే పదం ఎంత పరిశుద్ధమైందండి, ఎంతో గొప్పది. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఎలా అయితే మీ మనస్ఫూర్తిగా మీ విన్నపములను, మీ యాచనలని హల్లెలూయా అన్న ఒక్క పదంతో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, మీ మనస్ఫూర్తిగా మీ నిండు హృదయంతో అందరూ ఆరాధించాలండి. కరుణతో కాపాడుచుంటివి నా దుర్గమై, పిలిచినప్పుడు నాతో నుండువు, పడినప్పుడు నన్ను లేవనెత్తెదవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ వచ్చిన పాడదామండి. నూతన దినమిచ్చితివి నీ కరుణతో, అవునయ్యా కాపాడుచుంటివి నా దుర్గమై. నీవు పిలిచినప్పుడు నా తోడుగా ఉంటావయ్యా, నేను పడిపోయినప్పుడు లేవనెత్తే దేవుడవయ్యా. కేవలం నీ స్తుతి, మా స్తుతి నీకే అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు
క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరచబడిన దైవజనుడుగా మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను నమ్ముచున్నాను. మీ ముఖ కవళకలను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎస్తేరు గ్రంథము ఈ రోజు నుంచి 4 నెలలు ఎప్పుడు వినని అద్భుతమైన వాక్యాలు మీకు వచనముతోటి మీకు చాలా స్పష్టంగా ఈరోజు ప్రారంభించబడుతుంది. ఈరోజు మనము ధ్యానించే వాక్యము ఎస్తేరు గ్రంథం. స్త్రీల పేరు 2 గ్రంథాలు ఉన్నాయి, చెప్పండి. ఒకటి ఎస్తేరు, రూతు గ్రంథం. రూతు ఎవరు? మోయాబీరాలు, అన్యరాలు. ఎస్తేరు ఎవరు? యూదురాలు. ఒక ఆమె యూదురాలు, ఒక ఆమెమో అన్యరాలు. ఓకే, ఇక ప్రారంభిద్దామా? మొదటి వచనం చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. పారసీక దేశము, మాదీయులక దేశములో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేం పేరంట? అహష్వేరోషు. ఆయన ఎంత పెద్ద రాజు అంటే ఇప్పుడు మనకు 250 దేశాలు ఉన్నాయి ప్రజెంట్లో. 250 దేశాల్లో గౌరవపదమైన అన్ని దేశాలు భయపడే ఒక దేశాన్ని చెప్పండి, అమెరికా. అమెరికా అంటే అది చాలా, అమెరికా ప్రెసిడెంట్ అంటే చాలా గౌరవం. దేశాలన్నిటికంటే కూడా చాలా పెద్ద దేశం కాబట్టి అమెరికా దేశానికి ఉండే వాల్యూ తక్కిన దేశాలకి ఉండవు, ఎందుకంటే చాలా పెద్ద దేశం. ఈ రాజు, ఏ రాజు? అహష్వేరోషు రాజు 127 దేశాలకు రాజు. ఇంకా ఈయనంత చక్రవర్తి అనమాట. ఈయనంత గొప్పోడో చూడండి. అక్కడ రాస్తుంది చూడండి, ఎక్కడికి నుంచి రాజు ఆయన? హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇంగ్లీష్ బైబిల్ కొంచెం చదవండి. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉందా? Now it came to pass in the days of Ahasuerus, was the who relaxed from India to Europa over 127 pounds. ఏమో రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో? ఇండియా అంటే ఇండియాను కూడా పరిపాలించాడు ఆ రాజు క్రీస్తు పూర్వము. అంటే ఇండియా అమెరికా కనుక్కోక ముందు నుంచి కూడా ఇండియా పురాతనమైంది అనమాట లెక్క. అక్కడ ఏమో రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో? చెప్పండి. ఇండియా. చూడండి, అక్కడ ఇండియా అని ఉంటే, ఇండియా అంటే మీరేమంటారు దీన్ని? భారతదేశం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు చదువుకున్న వాళ్ళు, ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, దొరలకి తెలుగు రాదు కనుక వాళ్ళు ఏం చేశారు చెప్పండి? హిందూ దేశం అని రాసేసారు. ఇంగ్లీష్లో ఏముంది? ఇండియా. ఈ రాజు ఎంత పెద్ద రాజు ఇప్పుడు చెప్పండి? ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల మీద అధిపతి. అంత పెద్ద రాజు. అంటే ఈయన కింద రాజులు, ఆ కాలంలో ఉండేవాళ్ళు సామంతులు, అంటే వాళ్ళకి అసిస్టెంట్ రాజులు. రాజులు కూడా అంటే వేరే దేశాన్ని పరిపాలించే రాజులు, అన్నిటి మీద వీళ్ళు రాజులు. రాజు ఆయన, అంత పెద్ద రాజు. ఈయన ఒక రోజు ఏమనుకున్నాడంటే, నేను ప్రపంచంలో 127 దేశాలకి పెద్ద రాజుని, ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు. నా గొప్పతనం ఏందో, నా సౌందర్యం ఏందో, నా గొప్పతనం ఏందో, నా స్థాయి ఏందో వీళ్ళందరికీ నేను ఏం చేయాలా? చూపించాలి. మీరు చూడండి, షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎందుకు? ఆయన జ్ఞానాన్ని చూడటానికి, ఆయన మంచం చూడటానికి,
మామూలుగా రాజుల మంచాలు, రాజుల స్థలాలు ఎలా ఉంటాయి? బంగారుతో ఉంటాయి. అయినా కూడా సొలొమోను యొక్క మంచం కూడా బైబిల్లో రాస్తుంది. అది కూడా స్పెషల్. అంటే సొలొమోను రాజు లాంటి జ్ఞానము, సొలొమోను రాజు లాంటి మంచాలు, సొలొమోను రాజు లాంటి పరికరాలు, వస్తువులు వేరే రాజులకి చెప్పండి లేవని అర్థం. ఈ రాజు కూడా 127 సంస్థానాలకి, దేశాలకి రాజు గనుక తన వైభవాన్ని, తన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలని ఆలోచించి ఏం చేశాడంటే ఈ 127 మంది ప్రైమ్ మినిస్టర్ని పిలిపించాడు. చూడండి, చదవండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. వీళ్ళందరినీ ఎవరెవరిని పిలిపించాడు? ప్రైమ్ మినిస్టర్లు 127 మంది. ఆ దేశంలో ఉండే గనులు అంటే మినిస్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి ఎన్ని రోజులు విందు చేశాడండి? 180 దినాలు. ఏం చేశాడు? పెద్ద విందు. ఎందుకు చేశాడు ఈ విందుని? తన యొక్క గొప్పతనాన్ని అక్కడ రాసుంది. చూడండి ఏమని రాస్తుంది? అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆయన గొప్పతనాన్ని, ఆయనను కనులు వింపుగా పెద్ద విందు చేశాడంట. పెద్ద పెద్దోళ్ళకి, ప్రధానులకు విందు చేశాడంట, గనులకు విందు చేశాడంట. 2 రకాలుగా చేశాడు. 180 దినాలు చేసి మరలా ఏం చేశాడు చూడండమ్మా. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజుకోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. ఇందాక పిలిచిన విందు ఎవరికి? ప్రైమ్ మినిస్టర్లకి, హానరబుల్ మినిస్టర్స్కి, పెద్ద పెద్దోళ్ళకి. ఇప్పుడు విందు ఎవరికి? ప్రైమ్ మినిస్టర్స్కి, హానరబుల్ మినిస్టర్స్కి, సామాన్యులకు, అందరికీ 7 దినాలు. రాజుగారు తోట చాలా పెద్దది. రాజుగారు కోటను అందుకొని పక్కనే ఉంది. ఆ తోటలో 7 రోజులు విందు చేశాడు. ఆ విందు ఎలా ఉందంటే కనుల వింపుగా ఉంది. నేను MA హిస్టరీ చదివాను. ఇటువంటి విందు హిస్టరీలో లేదు, జరగల. మీరు బైబిల్లో కూడా చూస్తే ఇటువంటి విందుని బైబిల్లో కూడా చూడరు మీరు. ఇంత పెద్ద విందు జరిగినట్టు, అంత పెద్ద కనుల వింపుగా, రాజులే బిత్రపోయేటట్టుగా, ప్రధానులే, ప్రైమ్ మినిస్టర్లే ఆశ్చర్య రీతిగా బిత్రపోయేటట్లుగా ఆయన 180 దినాలు చేసి మరలా ఏం చేశాడంట? అక్కడ నుంచి 7 దినాలు ఏం చేశాడు? తోటలో చేశాడు. ఏ తోటది? షూషను తోటలో చేశాడు, విందు చేశాడు. ఎన్ని దినాలు? 7 దినాలు. ప్రియమైన వారలారా, ఈ విందు యొక్క విశేషాలు కొంత చెప్తా వినండి. మనకు జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. చెప్పండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. బా సూపర్. ముందు కళ్ళు. ఈ అందమైన ఈ ఫంక్షన్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయన్నమాట. ఎవరికి? 120 దేశంలో ఉండే ప్రైమ్ మినిస్టర్స్కి, హానరబుల్ మినిస్టర్స్కి, అందరికీ. రే, ఈ రాజు యొక్క గొప్పతనం ఏంటి? ఈయన వైభవం ఏమిటి? అసలు ఏంట్రా ఇది? మన దేశాల్లో లేవే అని కళ్ళతో ఆశ్చర్యపరి, జ్ఞానేంద్రియాలైన కళ్ళతో ఆశ్చర్యశక్తులతో చూస్తూ ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు పెళ్ళిళ్ళు, కొన్నిసార్లు ఫంక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని చక్కటి డెకరేషను కదా చేసినప్పుడు ఏమంటారు చెప్పండి? చక్కటి డెకరేషన్ చేస్తే ఏమంటారు? బా కళ్ళు చెదిరిపోతున్నాయరా, బా ఏమి డెకరేషన్ రా, బా రే ఎంత బాగుందిరా
అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏమి డెకరేషన్ రా ఇది అలా ఎప్పుడు అనలా మీరే అనర్లేదా కదా? అబ్బా ఏమి డెకరేషన్ రా ఇది, అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎవరికి? సామాన్యులకి కాదంట, ఎవరికి? ప్రధానమంత్రులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి, గనులకు, జ్ఞానానిధుల ఉండే మొదటి కళ్ళకు ఆశ్చర్యంగా ఉందంట. రెండవది, ఆ తోట, ఆ షూషన్ కోటలో 120 దేశాల నుంచి రకరకాల పువ్వులు, సువాసనలు తెచ్చి రకరకాల తోటలు ఉన్నాయి. రకరకాల విత్తనాలు ప్రేమ మీరా చల్లినాయి, మోమోలెత్తి చిగురాకులేసి పూలిందుకు పూయలేదు, ఫలమెందుకు పండలేదు, యేసయ్య నీ పూల తోట పుష్పించలేదెందు చేత. ఆ తోటలు ఏమున్నాయంట? రకరకాల దేశముల. చెప్పండి, మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, ఇప్పుడేమో నాకు తెలియదు కానీ పాతకాలంలో అంటే పెద్దోళ్ళ దగ్గర నా పెళ్ళికి కూడా జరిగింది. పెళ్ళికి రాగానే, ఎంట్రన్స్ రాగానే కొంతమంది ఆ గర్ల్స్ ఉంటారు, గర్ల్స్, ఫ్లవర్ గర్ల్స్, వాళ్ళు ఇంత పొడుగున రోజే పూలు తెచ్చి అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారు కదా, అవునా కదా? ఇస్తారు లేదా? ఇస్తారు. అంతేకాకుండా ఫ్యాన్ పెడతారు, ఆ ఫ్యాన్లో సెంటు పోస్తుంటారు, మీరు చూసారు లేదో? ఆ సెంటు ఏం చేస్తారంటే గమాలిచ్చి మధురమైన సువాసనలు వెదజల్లుతుండే కొన్ని పెళ్ళిళ్ళు చూసారు లేదా మీరు? సువాసనలు ఎట్లుంటాయంటే పరిమళ వాసనతో వెదజల్లుతూ ఉంటాయి. జ్ఞానోంద్రియములో రెండవది ఏంది? ముక్కుకి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఏందిరా ఈ వాసనలు, ఈ పరిమళ వాసనలు, అబ్బా పీల్చుకుంటుంటే ఇక ఆహ్లాదకరంగా ఉందన్నమాట. తర్వాత మూడోది చెప్పండి, నాలుక. ఇక రాజుగారి 127 దేశాలు ప్రధానమంత్రులనే పిలిచి, గనులను పిలిచి, ఆనరబుల్ మినిస్టర్స్ని పిలిచాడంటే ఆయన ఫంక్షన్లో చెప్పండి ఎన్ని వెరైటీలు ఉంటాయో, ఎన్ని వెరైటీలో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఎన్ని వెరైటీలో. ఇక నా ఈ రుచి చూస్తుంటే చెప్పండి నోరు ఊరుతుంటుంది, మనకు నోరు ఊరుతూ ఉంటుంది. చూడండి, జ్ఞానోంద్రియం నాలుక, భోజనం. తర్వాత 4 చెవులు. ఆ కాలంలో రాజులు ఫంక్షన్ పెట్టారంటే ఏముంటే చెప్పండి, వీణాతి వీణమైన వీళ్ళిద్దరూ, ఆయన మా కొడుకు, ఈయన మా రాజశేఖర్ కొడుకు, వాళ్ళిద్దరూ వాయిస్తుంటే మా కూతురు, ఆ బిడ్డలు పాపోళ్ళు, చాలా మంచి పాపోళ్ళు, మరక మచ్చలేని పాపోళ్ళు, వాళ్ళు ఆ పాడుతుంటేనే, మీరు ఇన్ని పాటలు పాడుతుంటే నేను తేలి ఎక్కడో తేలిపోతా ఉంది మనసు, అంత బాగుంది మీరు పాడితేనే. ఇక రాజుగారు ఈ దాంట్లో అబ్బబ్బబ్బబ్బా పాటలు చక్కగా అవి పాడుతా, అంత చక్కగా సంగీతము ఎక్కడ? 120 దేశాల్లో. తర్వాత ఇంకో లాస్ట్ చెప్పండి, చర్మం. మా ఇంట్లో ఒక రగ్గు ఉంది, అది డిసెంబర్లో తీస్తాం, అది అట్ట పట్టుకుంటేనే అబ్బా భలే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఉండాల, అది ఉందంట వాళ్ళందరిలో. మీరు కొన్నిసార్లు కొన్ని రగ్గులు ఎట్టండి చెప్పు, మెత్తగా పట్టుకుంటే ఎట్ట అనిపిస్తుంది చెప్పండి, కొంచెం దాన్ని అట్టే అబ్బాబా అనిపిస్తలా. అట్లాంటి చూడండి, అవి ఎన్ని ఉండాలి చదవాలంటే మీరు చదవండి ఒకసారి. వచ్చినాము అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసెనారతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగు కలిసి తెరలు వ్రేలాడుచుండెను. చాలా టైం, అన్ని రకాల డెకరేషన్ ఉంది. ఇది విందు. బాగుందా లేదా విందు? నోరు ఊరిందంతే, అటువంటి అద్భుతమైన విందు చేశాడు. 7వ రోజు ఏం చేశాడో ఒక్కసారి రాజుగారిని మీరు గమనించాలి. చూడండి,
ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మొహమ్మాను బిజ్తా హర్బోనా బిగ్దా అబద్గా జేతరు కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. ఆయన భార్య అద్భుతమైన అందగత్తె అంట. ఏం పేరు ఆ పేరు? ఎవరు భార్య? రాణిగారు భార్య, రాజుగారు భార్య వస్తి చాలా సౌందర్యవతి అంట. అటువంటి సౌందర్యవతి ఈ 120 దేశాలు 27 దేశాల్లో చెప్పండి లేరు. కాబట్టి ఈ రాజుగారు ఆఖరి రోజు విందుకి చాలా బాగుంది. చూచినంతా కూడా ఏం జరిగిందిరబ్బా అబ్బా ఏంటి ఈ వాసనలేంటి, ఈ పలావులేంటి, ఈ బిర్యానీలేంటి, అబ్బా ఈ డెకరేషన్ ఏంటి, అబ్బా అల్లా ఎంత బాగుందబ్బా, ఏమి రాజురా, ఈయనకి ఎంత గొప్పోడు, ఎంత ఘనత, పొగుడింపులు. 7వ రోజు రాజుగారికి ఒక ఊహ వచ్చింది. అరే ఇంత ఉంటే నా భార్య ఇలాంటి అందగత్తే చెప్పండి ఎవరు లేరు. కాబట్టి నా భార్యని పిలిపిస్తే ఒక్కొక్కడు చూసి అమ్మో ఇంత సౌందర్యవంతురాలా, ఇంత అందగత్తే రాజుగారు భార్య అనుకోవాలని చెప్పి 7 మందిని నపుంసకులను పంపించి ఏం చెప్పాడు? నా భార్యని చెప్పండి రాజకిరీటం ధరించుకొని రమ్మని చెప్పండి. నా భార్యని ఈ ప్రధానులకు, ఈ 5 మినిస్టర్లకు, ఆనరబులు మంత్రులకు అందరికీ నా భార్య అందాన్ని చూపించాలి అన్నాడు. రెండవది ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ సమయంలో మందు తాగుతున్నారు. ఏం చేసిందో చెప్పండి. ఆమె రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోపోగా ఆగండి, రెఫ్యూజ్డ్, నేను రానని చెప్పింది. వినండి ఇక్కడ ఒకసారి ఏమన్నది? రాను. వస్తీ రాణి రాజుగారు పిలిస్తే ఏమన్నది చెప్పండి? రాను అని చెప్పింది. రాజుగారికి ఏమొచ్చిందో చూడండి. రాజు మిగుల కోపగించెను. రాజుకి మిగుల కోపం వచ్చింది. అరే ఎంత ఇన్సల్ట్! భార్యని పిలిస్తే ఇంత, నేను చిటికేస్తే ప్రధానమంత్రులు పరిగెత్తారు, చిటికేస్తే గనులు పరిగెత్తారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అందరికి 120 దేశాలలో నేనంటే అందరికీ చెప్పండి భయము. నేను చెప్పింది చేస్తారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ ఇంట్లో మాత్రం నాకేం లేదు చెప్పండి, వ్యాలీ లేదే. నా భార్య రాను పో అన్నదే. మీకు కూడా అట్లాంటివి చాలా చక్కగా ఉంటుంది అనుకుంటే కొంతసార్లు. ఒక ఆయన అన్నాడు, సంథింగ్ ఆ పేరు వద్దులేండి, అమ్మా సాయంత్రం మనం ఫంక్షన్ పోతున్నాం, అది చాలా పెద్ద ఫంక్షన్, నా ఫ్రెండ్ అతను, చాలా గ్రాండ్గా జరుగుతుంది, సిద్ధపడు, నేను డ్యూటీ నుంచి వచ్చి 7 గంటలకు వెళ్ళిపోవాలి అన్నాడు. ఎక్కడా అని అడిగింది ఆమె. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చెప్పింది, ఏమండి నేనైతే ఫంక్షన్కి రాకూడదని కాదు, కానీ ఆ ఫంక్షన్లో నువ్వు చెప్పిన ఫంక్షన్ తెలిసిన అమ్మాయి చెప్పండి ఎవరు నాకు లేరు కాబట్టి నేను రాను. రానంటావా? ఇంత సంతోషంగా 180 రోజులు ప్లస్ 7 దినాలు జరిగిన ఈ ఆనందం విషాదకరంగా మారిపోయింది. ఏమైపోయింది చెప్పండి? విషాదకరంగా మారిపోయింది. ఎందువల్ల? భార్యాభర్తలు తగు. ఎవరు చెప్పండి? భార్యాభర్తల తగువులు ఎవరు తీర్చలేరండి. భార్యాభర్తలకు తగువులు వస్తే, ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను పెళ్లి ప్రసంగంలో, భార్యాభర్తలు తగువు తీర్చడం అంటే
చెప్పులు లేకుండా గాజు పెంకుల మీద నడిచిపోయినట్టేనంట. ఎటా భార్యాభర్తలు తగులు తీయాలంటే ఏంటంటే చెప్పండి ఒకసారి. చెప్పులు లేకుండా గాజు పెంకుల మీద. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు ఏమైతే అమ్మ రాణి గారు ఏం చేసింది, రెఫ్యూజ్ చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, స్త్రీలను అడుగుతున్నా, రాణిగారు రెఫ్యూజ్ చేయటం కరెక్టా కాదా? రాజుగారు మందు తాగుతున్నాడండి, ఆయన ఒక్కడే కాదు, ప్రధానులందరూ మందు తాగుతున్నాడు. అందం చూపించాలని పిలిపిస్తున్నాడు. ఆమె రానన్నది. ఏమన్నదంటే, నా అందమేంది వాళ్ళు చూసేది, పరాయి మగోళ్ళు ఏం చూసేది, నాకు ఇండివిజువాలిటీ నాకు చెప్పండి లేదా, ఇండివిజువాలిటీ నాకు చెప్పండి లేదా అని మహిళా మండలికి చెప్పేసింది. మహిళా మండలి అంటే పో ఏమైనా పోసా, నీకు ఇండివిజువాలిటీ లేదా అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి స్త్రీలు, ఆయన పిలిచింది కరెక్టా, ఈ ఫోన్ అన్నది కరెక్టా? మీరు భలే తెలియగా, అందుకని మా ఆడవాళ్ళని అర్థం చేసుకోవటము జీవితకాలం అంతా ప్రయత్నించిన మీరు అర్థం కారమ్మా. ఎవరికే మీ భర్తలను అడగండి, నిజంగా సీనియర్లు ఉండరు నాకంటే ఇక్కడ, వాళ్ళని అడిగి చూడండి. మీరు కావాలంటే నీ భార్య నీకు అర్థమైందంటే నువ్వు వచ్చిందాక అర్థం కాదు, అంతే. అర్థం కాదు. నీ భార్య టచ్ స్క్రీను, ఏం స్క్రీనా? టచ్ స్క్రీను. ఎప్పుడు నవ్వుతో తెలియదు, ఎప్పుడు ముడుచుకుంటో తెలియదు, ఎప్పుడు ఇయ్యంటో తెలియదు, ఎప్పుడు కూరబెట్ట తెలియదు, ఎప్పుడు అన్నం వేస్తా తెలియదు, ఎప్పుడు నీళ్ళు తోడుకుపోంటుంది, ఎప్పుడు వాళ్ళతో తెలియదు, ఎప్పుడు టచ్ స్క్రీన్. అంతే. భార్యలను అర్థం చేసుకోవాలంటే చెప్పండి చాలా. మీరు చెప్పండి, ఒక సీనియర్ పెళ్ళైనడు ఒకటి చెప్పండి చూద్దాం, మీ భార్యను గురించి కొంచెం చెప్పలేరు. ఎందుకంటే భార్యను అర్థం చేసుకోలేరు, ఎవరు సచ్చిందాగా చేసుకోలేరు. టచ్ స్క్రీన్ వాళ్ళు. అవును, ఒక్కరు చెప్పండి నేను అర్థం చేసుకున్నానని. ఇప్పుడు మీరు చెప్పండి అయితే, మీరు ఈ రాణి పోనంటం కరెక్టేనా? రాజు పిలవడం తప్ప, రాణి రానటం తప్ప? ఏదో చెప్పండి మహిళా మండలారా. సరే, మగవాళ్ళని అడుగుతా, ఏం చేస్తాం మనం? అన్నిటికీ తలకాయ లోపుతామండి. సంపాదించి డామ్ డీమ్ అని అరుస్తాం, కానీ ఇంటికి పోతే చెప్పండి. అందుకోసమే పరలోకానికి పోయారంట తమాషకి. పరలోకానికి పోతే దేవుడు అన్నాడంట, రేయ్ ఆడోళ్ళు మాట విన్న వాళ్ళంతా ఈ పక్కడికి రండి అన్నారంట. ఒక్కడి తప్ప నుంచి అందరూ వెళ్ళిపోయారంట, ఒకడు మిగిలాడంట. అప్పుడు దేవుడు అంటే, రే నువ్వు వెరీ గుడ్ రా, నువ్వు ఒక్కడేరా అంటే, కాదు సార్ ఆడికి రావాలన్నా నా భార్య పర్మిషన్ అడిగి రావాలని ఆగాను సార్ అన్నాడంట. ఆడికి రావాలన్నా నా భార్య పర్మిషన్. అదే కథ. ఇప్పుడు చెప్పండి మీరంతా కూడా, ఎవరి కరెక్ట్ అంటారు? రాణి కరెక్ట్, రాణిదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళంతా త్రాగుబోతులుగా ఉండి వాళ్ళకి ఈమె సౌందర్యాన్ని చూపించటము, అందువల్ల మహిళా మండలి అన్నారంటే రాణిదే కరెక్ట్ అని అకుండే మహిళా మండలందరూ కూడా చెప్పండి. ఇంకొక విషయం చెప్పంటారా, మగోళ్ళు ఎందుకు చెప్పగలిగారంటే ఆడోళ్ళు సపోర్ట్ చేసుకోరు. అసలు ఆడోళ్ళకు పడదు. ఈ లోకంలో ఎవరికైనా కక్ష ఉంది అంటే ఆడోళ్ళకు ఉండే ఈగో మగోళ్ళకు ఉండదు. మీరు గమనించండి, ఆడోళ్ళకి అస్సలు చెప్పండి పడదాం. దీని దగ్గర తలకాయలు ఊపారు అందరూ. పడదండి, వింటున్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా వింటున్నారా? దీన్ని చెప్పకముందు ఒక చిన్న ఆధ్యాత్మిక విషయం నేను చెప్పాలి. ఎన్ని రోజులు విందయింది? 7 రోజుల తర్వాత. ఎన్ని రోజులు? 7 రోజులు విందు. ఆ విందు ఎలా ఉంది? కనులు వింపుగా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ రాజే కనులు వింపైన విందు చేస్తే 7 ఏళ్ళు
7 మధ్యాకాశములో విందవబోతుంది. 7 మధ్యాకాశములో విందవబోతుంది. చదవండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ధన్యులు. 7 యేసు రాకడ ఎత్తబడిన తర్వాత మనందరము మధ్యాకాశములో 7 సంవత్సరాలు దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మనందరికీ గొప్ప విందుకు పోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ విందుకు పోతారు? ఆశ్వేరోష విందుకు పోతారా, లేకుంటే ఆ విందుకు పోవాలని ఉందా? గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? యేసు క్రీస్తు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఏం చేయబోతున్నాడు? విందు. ఎవరికి? రెండవ రాకడ, రహస్య రాకడలో ఎత్తబడిన వారికి ఏం విందు? విందు. ఆ విందులో పాల్గొన్నవారు ధన్యులు. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న, ఆ విందులో పాల్గొనాలని ఉందా? మీకు ఉందా? ఉంటే ఆ విందులో ఎవరు పాల్గొంటారు తెలుసా? యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తములో కడుగుబడి తన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ రక్తంలో పరిశుద్ధపరచబడి రక్షించబడి పెండ్లి వస్త్రము ధరించుకొని వారు మాత్రమే ఆ పెండ్లి విందులోకి వెళ్తారు. చూడండి, ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఏనండి, ఆ పెండ్లి విందుకి ఎవరు పోతారంట? చెప్పండి, ఎవరు పోతున్నారు? ఒకడు వెళ్ళాడంట తెలియకుండా, ఏమీ లేదంట అతనికి. యూదులకు ఆచారం ఏంటంటే, ఇప్పుడు కూడా ప్రజెంట్ యూదులకు ఆచారం ఏంటంటే, పెండ్లికి పిలిచినప్పుడు, వాళ్ళు కార్డు ఇచ్చినప్పుడు, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న వస్త్రాన్ని ఇస్తారు. అది చేతులన్నా పట్టుకుపోవాలి, లేకపోతే భుజం మీదన్నా వేసుకుపోవాలి. దాన్ని ఏమంటారు? పెండ్లి వస్త్రం. యజమానుడంట పెండ్లి వైపు ఇందట జరుగుతుందని అంతా చూసుకుంటూ వస్తూ ఉంటే ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా విందులో కూర్చున్నాడంట. అప్పుడు దేవుడు అడిగాడు, అరే, పెండ్లి వస్త్రము లేకుండా ఈ విందుకి నీవు ఎలా వచ్చితివి అంటే వాడు నో ఆన్సర్. అందుకు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? వీడిని పట్టుకొని వీని కాళ్ళు చేతులు కట్టించి వెలుపటి చీకటిలో పాతాళములకు త్రోసివేయండి అన్నాడు. యేసుక్రీస్తు 7 ఏళ్ల పెండ్లి విందుకు పోవాలంటే నీకేముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. ఉందా మీకు? ప్రభు ఈరోజు వస్తే మీరు ఎత్తబడతారు లేదా? ఎత్తబడకపోతే పోయిన వారం చెప్పానుగా, ప్రభు రాకడలో ఎత్తబడిన తర్వాత ఎవరు ఎత్తబడతారు? గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు రక్తములో తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుగుబడి ఎత్తబడతారు. ఎత్తబడి ఏముండాలి వాళ్ళకి? పెండ్లి వస్త్రం ఉండాలి. ఆ పెండ్లి వస్త్రం లేకుండా అక్కడికి పోవడానికి వీల్లేదు. దేవుడు అడుగుతున్నాడు, పెండ్లి వస్త్రము లేకుండా ఈ విందుకి ఎలాగూ నీవు వచ్చింది కనుక వీడిని ఏం చేయాలా? కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తి. ఈరోజు నీకు పెండ్లి వస్త్రము లేకపోతే నిన్ను కూడా కాళ్ళు చేతులు ఎట్టి నిత్య నరకములకు వేసిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ ఆశ్వేరోజు చేసిన విందు ఆహ్లాదకరంగా ఉంటే ఇక దేవుడు చేసిన విందు ఎలాగుంటుంది? అందుకే మీరు చదువుకున్న వాక్యంలో పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఏం పెండ్లి విందు అది? గొర్రెపిల్ల. చదువు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ధన్యులు. కాబట్టి ఆ పెండ్లి దగ్గరికి పోవాలంటే, విందుకు పోవాలంటే నీకేముండాలి చెప్పండి? పెండ్లి వస్త్రం ఉండాలి.
సరే, ఇప్పుడు దాకా ఎక్కడొచ్చాం మనం? ఇప్పుడు ఎక్కడున్నాం? వస్తీ రాని ఏమన్నది? నో 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 అన్నది. నో అన్నది. మహిళా మండలి అన్నారు ఏమన్నారంటే, వస్తీ రానికి ఇండివిజువాలిటీ చెప్పండి లేదా? అట్ట పిలవచ్చా? అందుకు పరాయ మొగోళ్ళము, అది కూడా 120 దేశం నుంచి వస్తే వాళ్ళ ముందు పిలవటం న్యాయమేనా? కోపడుతున్నాడే రాజు. అంత కోపమా? అంత గర్వమా? అహంకారమా? ఆమా? భార్యాభర్తల తగువులు చాలా జాగ్రత్తగా ఉండాలా. చిన్న చిన్న విషయాల్లోనే ఏమొస్తుందో తెలుసా? అహం. చెప్పండి ఒకసారి. అహం. ఇద్దరు అహం కలిసి విడాకలైపోయింది. విడాకల దాకా వచ్చేసింది. విందు మొత్తం విందును గురించి వాస్తవానికి ఆఖరి రోజు వదిలేస్తే పోయేటప్పుడు ఏం చెప్పుకుంటూ పోతారు మీరంతా? అబ్బా ఏం జరిగిందిరా, అబ్బా ఏమిందిరా, అబ్బా అబ్బా రే, అసలు ఆ రాజు ఏందిరదే, మనం ఎప్పుడు తినలేదురా అట్టగా చెప్పాల్సిందే. ఆడ చెప్పుకుంటూ పోలా వీళ్ళు. విషాదంగా మారిపోయింది. భార్యాభర్తలారా ఇక్కడ కూర్చున్న మీరు 3 రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. వినండి బ్రదర్, ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్. రెండవది నిన్నే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, రెండో వాళ్ళు. మూడవది పెళ్ళికి రెడీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీకందరికీ నేను చెప్పేది, అహం ఈగో పనికి రాదు భార్యాభర్తల మధ్య. సరే, మీకు మళ్ళా చెప్తాను. కానీ ఈ ముగ్గురికి మహిళా మండలి అన్నది, అసలు పురుషుల మండలి ఏముందో మనం చూసుకుందాం. చదవండి, పురుషుల మండలి ఏమన్నదో. ఈ రాజుగారు ఏం చెప్పాడంటే, కోపం వచ్చేసి ఈ సంగతి ఎత్తుకోపోయి ఎవరికి చెప్పాడో చూడండి, చదవమ్మా. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వష్టి రాజైన అహశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. ఏమడిగాడు? అయ్యా, నా భార్యని పిలిచాను మీ ముందే, ఆమె రాలేదు, మీరేం చెప్తారు సలహా అన్నాడు. ఎవరన్నాడు? ఆ పెద్ద రాజు ఏమన్నాడు? మీరు సలహా ఏం చెప్తారన్నాడు. ఏం చెప్పారు చూడండి సలహా. తర్వాత అతని సన్నిధిని ఉండి రాజముఖంను చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షేతారు, అద్మాత, తర్షీషు, మెరేను, మర్సేనా, మేముఖాను అనువారు. మేముఖాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహశ్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారండి వాళ్ళు? అయ్యా, నీ రాణమ్మకి చాలా చెప్పండి, చాలా పొగురు, గర్వము. నువ్వు పిలిస్తే రాకపోవటం ఏంటి? ఇది నీకొక్కడికి సంబంధించింది కాదు, 120 దేశాలు కూడా సంబంధించింది. కాబట్టి ఆమె నేరస్తురాలు. చూసారా? ఆమె ఎవరు చెప్పండి? నేరస్తురాలు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఏలయనగా రాజైన అహశ్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. చూసారా? రాజుగారు, మీరేమో మీ భార్య రాలే, బాగానే ఉంది కథ. రేపు మా భార్యని పిలిచామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే, రాజుగారు భార్య పిలిస్తేనే రాలా, మేము వస్తామంటారా, పోరా అంటారు మా భార్యలు. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని మెమోకాను ప్రధానమంత్రి సలహా చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు చూద్దాం. మరియు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయపత్నులు రాణి చేసిన దాన్ని సమాచారము విని రాణి పలికినట్లు ఆ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము కోపమును పుట్టును. రాజునకు సమ్మతి రాజుకు సమ్మతి ఆయన వష్టి రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇక రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వష్టి కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఏం చెప్పారండి వాళ్ళు? పురుష మండలి ఏం చెప్పారండి?
మీ రాణిగారు రాకపోతే మీ పర్సనల్ విషయం అయితే పర్వాలే. మీరెవరు? ఏం రాజు? 120 దేశాలకు రాజు. రేపు మా భార్యలు ఏమంటారు మా మొమ్మ మీద? వాళ్ళు రానంటారు. కాబట్టి మేము చెప్పే సలహా ఏంటంటే ఈమెకి విడాకులు ఇచ్చేసి ఆమె కంటే యోగ్యురాలైనా ఇంకొక ఆమెని చేసుకోండి. ఈ సలహా కరెక్టేనా? చూడండి 27వ వచనం. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక రాజుగారు ఏమన్నాడంటే మీరు చెప్పింది కరెక్ట్, నేను విడాకులు ఇచ్చేస్తాను. ఆనందముతో ప్రారంభమైన చెప్పండి విందు ఏడాదాకా వచ్చింది? రాజుగారు రాణిగారు విడాకుల దాకా వచ్చేసింది. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు? అహం. ఇప్పుడు రాజుగారు ఏమని పంపించాడు చెప్పండి? ఆజ్ఞని పంపించాడు. ఎప్పుడైనా భార్యని పిలిచేటప్పుడు ఆజ్ఞని అనొచ్చా అండి? భర్తలు ప్రేమతో పిలవాలి కానీ ఏమి నువ్వు బాసువా? బానిసనా? లేడీస్ బానిసలా మనకు? ఏమడోయ్ లేడీస్ బానిసలా? నేను జీతం సంపాదిస్తున్నా, ఆజ్ఞ ఇది, నేను చెప్పింది చేయాలా, కూర్చుంటే కూర్చో, లేస్తా లేయి, సిట్ అంటే సిట్టో, స్టాండ్ అంటే స్టాండో. ఏమిరా అంత గర్వము, అంత అహంకారం? చెప్పండి. నువ్వు సంపాదిస్తే ఈరోజు చాలామంది భార్యలను ఇలా ఏపకు తినే మొగోళ్ళు లేరా? చెప్పండి. పలు గట్టిగా పలుకుతున్నారా వీళ్ళ? ఎంత బాగా చెప్పారు ఉన్నారు చూడు, ఎంత బాగా చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చెప్పలేరు. పాస్టర్ గారు ముందున్నా చెప్పుకుందాము. అమ్మా ఇంకా ఏమున్నాయి మాకు మీ మనసులో బాధ? నలిగిపోయి కలిగిపోయి ఇంత దాకా వాళ్ళ చేత ఎన్ని బాధలు పడ్డారు చెప్పుకోండి తల్లిలారా. మీరా ఫ్రీగా ఈరోజు నా మనసు నిండా ఓపెన్గా చెప్పుకోండి అమ్మా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆఖరికి ఏమైపోయింది తెలుసా? వస్తీరానికి ఏం చేశాడు చెప్పండి? చాలా చిన్న విషయం అండి. చెప్పండి, చిన్న విషయమా లేదా చెప్పండి? ఏమైనా పెద్ద విషయమా? పిలిచింది చెప్పండి, రాలేదు. అయిపోయిన తర్వాత నేను ఒక రిక్వెస్ట్ చెప్పంటా మీకు అందరికీ. చెప్పంటారా? మీకు నా దైవజనుడు ఒక సలహా చెప్పంటారా? ఒక సలహా చెప్తా. ఎందుకంటే భార్యాభర్తలు తగులు తెచ్చాలంటే పాస్టర్ గారు చెప్పినట్టు పెళ్లి పాస్టర్ గారు గాజు మింకుల మీద నడవటమే, అది మన వల్ల కాదు. అయితే ఒక సలహా ఏంటంటే, మీకు భార్యాభర్తల మధ్య చేదైన తగులుస్తే కొంచెం ఒక అరగంట దాటి మీ ఇద్దరే పరిష్కరించుకోండి. ఏం చెప్పండి? ఎట్లా ఏందో చెప్పండి ఒకసారి. మీ ఇద్దరే. నేను పిలిస్తే నువ్వెందుకు చెప్పండి రాలేదు? ఏమైనా బాగాలేదా? ఏదైనా రకం ఫీల్ అయ్యావా? చెప్పండి. ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడగతాం. తప్పండి, తప్పు. అప్పుడు వాళ్ళు చెప్పరా? అప్పుడు బాగుంటుందిగా? బాగుంటుందా? చెప్పండి. గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలారా, మీకు ఏదైనా సమస్యలు వస్తే ఈగో రాకూడదు. ఈగో ఏంటి? ఈగో అనేది కానీ భార్యాభర్తలు వస్తే అది కుటుంబము సంసారము సరిగా సాగదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజు చేసిన తప్పేంది చెప్పండి? రాజు కదా, 120 దేశాలు పరిపాలించిన రాజు కదా. వాళ్ళకి చెప్పాలి ఈ విషయం, వాళ్ళకి చెప్పాలండి ఈ విషయము. అయిపోయిన తర్వాత పోయి రానమ్మా నువ్వు రాని వస్తే ఎందుకు నువ్వు పిలిస్తే చెప్పండి రాలేదు, నాకు పరుగు పోయింది కదా, రావచ్చు కదా అంటే ఆమె ఏం చెప్పుండేది? చిన్న సూక్ష్మమైన విషయాన్ని ఏం చేసుకుంటారు? విడాకులు ఇచ్చారు లేదా? అమ్మా మీకు అందరికీ ప్లీజ్ చెప్తా ఉన్నా, ఈగోలకి వెళ్ళకండి. సార్ మీరేమనుకోండి, నేను ఆడవాళ్ళ పక్షంగా అమ్మడుగా మాట్లాడుతున్నాను. వస్తీరాంది కూడా తప్పేనండి సార్, వస్తీరాంది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటారా? ఒకవేళ తాగుబోతోళ్ళు ఆమె చెప్పింది కరెక్టే, ఒకసారి పోదాం, ఎందుకు 100 మందిలో పిలిచేవాడు, ఆయన గౌరవాన్ని కాపాడుదాం
అని పోతే ఏమైంది నీకు? ఏమైందమ్మా? ఏమైంది? ఇక్కడ నా దృష్టిలో ఇద్దరు తప్పు. అతనిది 100% అయితే ఈ మీద కూడా 50% తప్పే. ఈ చిన్న తప్పులకి అదేం పెద్ద తగువలా గొడవలా ఏమైపోయింది? ఎందుకు జరిగిందో తెలుసా? మూడో వ్యక్తి చెప్పబట్టి. భార్యాభర్తల తగువుల విషయంలో ఎప్పుడు కూడా ఇంకొక చెడ్డ అలవాటు ఉంది మనకు. వెంటనే భర్త పోయి అమ్మకి చెప్పేస్తాడు, అమ్మ పోయి నాయన చెప్పేస్తారు, బంధువులు చెప్పేస్తారు. వాళ్ళమ్మ ఇంకా చెప్పండి కఠినంగా ప్రవర్తిస్తుంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది, నువ్వు వచ్చేమే తర్వాత చూసుకుందామా, నువ్వు వచ్చేమే తర్వాత చూసుకుందామా. వాళ్ళమేం చెప్తుంది, తరివేరా తర్వాత చూసుకుందామా. ఎందుకు వచ్చింది ఇది? భార్యాభర్తలు ఇద్దరిది ఏం చేశారు మీరు? మూడో వ్యక్తికి చెప్పకూడదు. పెళ్ళైన వాళ్ళారా, నిన్న పెళ్ళైన వాళ్ళారా, పెళ్ళి కాబోతున్న యవనస్తులారా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏదైనా చిన్నది వచ్చినా కొంచెము తగ్గి అరగంట తర్వాత ఎందుకు నువ్వు రానంటున్నావు, ఎందుకు రాలేదు, సావధానంగా ఉంటే అది చక్కగా కలిసిపోతుంది. నువ్వు పోయి మీ అమ్మకు చెప్తే, నువ్వు పోయి మీ అమ్మకు ఫోన్ చేస్తే ఇగోలు ఇంకా ఎక్కువైపోయి ఆ ఇగోలు వస్తీ రాని ఆశ్వర్యసులు ఏమైపోయినాయి? విడాకులు ఇచ్చేశారు. మూడో వ్యక్తికి కుటుంబ సమస్య చెప్పండి చెప్పకూడదు. రెండవది అసలు మధ్యవర్తులకి అసలే చెప్పకూడదు. చెప్పండి. ఇప్పుడు మధ్యవర్తులు ఏం చెప్తారు? ఏమంటారంటే పోతారు, ఏమ్మా రావటం లేదు సంవత్సరం నుంచి, ఏందంకుల్ అతను భలేవాడు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, అసలు నీకు కొన్ని విషయాలు తెలీదు. ఎందుకు పోయాడు ఇతను? మధ్యవర్తి ఏం చెప్తా, కొన్ని విషయాలు తెలీదు ఆయనకి. పాత బజా చేతకి స్టెఫినీ ఉండిందే, అట్ట స్టెఫినీ ఉందమ్మా, అందుకే ఆ స్టెఫినీ తీసేసి ఇప్పుడు స్కూటీ అని పెట్టారు, ఆ చక్రం తీసి పడేసి. పాతకాలంలో ఏముండేది బజాజ్ చేతకి? ఇప్పుడున్నాయా? అప్పటి నుంచి కొంచెం ఎక్కువైనాయి ఇంకొంత. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అయ్యో అసలు ఆమె వద్దంటే వద్దంటుందయ్యా నాయన. ఈ మధ్యవర్తులు నీకు చెప్పాల్సిన మాటలు నీకు, వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పి ఇంకొంత ఏం చేస్తారు? అయితే ఎవరికి చెప్పాలమ్మా? మీ ఇద్దరు చెప్పుకోవాలా, తర్వాత ఇంకెవరికి చెప్పుకోవాలా? అది దేవుడికి చెప్పాలి. ఎందుకంటే కుటుంబాన్ని కట్టింది ఎవరు? భార్యాభర్తలు కాదు, పాస్టర్లు కాదు కదా, మనుషులు కాదు కదా, దేవుడు కట్టాడు. కాబట్టి ఆయన దగ్గర చెప్పుకోవాలి, ప్రభువా మా పరిస్థితి ఏంటి, నా భర్త ఇట్టున్నాడు, నా భార్య ఇట్టుంది, చిన్న విషయాలే ప్రభువా, ఏంటి ప్రభువా ఇది, ప్రభు దగ్గర ఆడవలసిన మార్గం ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిచేస్తాను. లాస్ట్ వచనం చదవండి, 22వ వచనం. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలనని ఏం చెప్పారు ఈ సలహాదారులు? రేపటి నువ్వు ఎట్టుండాలి చెప్పండి. ఇందిరా నీ భార్య కమాండ్ చేయరా, నీ భార్యని అధికారిగా ఉండు నువ్వు. ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారము గాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారము గాను. ఏమని చెప్తున్నారంటే లాస్ట్ లో, ప్రతి పురుషుడు ఇంట్లో ఎట్టుండాలా చెప్పండి? అధికారిగా, బాసుగా ఉండండి అంటున్నాడు. మీరు బాసులా ప్రేమ ఎలా? మొగోళ్ళారా చెప్పండి, మీరు బాసులా భార్య పట్ల ప్రేమ ఎలా? ప్రేమతో భార్యని ప్రేమిస్తే ఎటువంటి భార్యను లోపడదండి? చెప్పండి సార్. నువ్వు ప్రేమతో ఎప్పుడు కూర తిని కూర బాగాలేదంటివి, మా అమ్మ చేసినాడు చేయలేదంటివి, ఈ వంకాయ కాలం పులుసు లేదంటివి, ఇటు చప్పగా ఉందంటివి, ఏదో ఒకటి వంక పెడతానే ఉంటివి. మా అమ్మ ఎట్ట చేసేది, మా అమ్మ ఎలా చేసేది, ఇప్పుడు తినలేక సస్తున్నానంటివి, ఎప్పుడు మెచ్చుకోకపోతుంది భార్యని. ఎట్లండి బ్రదర్స్?
బ్రదర్సా, ఈరోజు మెచ్చుకుంటారా? ఈరోజు అన్న మెచ్చుకుంటారా? ఓ మీరు కూడా సామాన్లు కాదు, మీకు ఇగో అండి. మీరు మగోళ్ళు, మీరేందంటే మేము జీతాలు సంపాదిస్తున్నాం, మీరు బానిసలు, మేము చెప్పింది చెయ్యాలా అని మీకు ఈగో ఉందండి. మీకు దేవుని బిళ్ళకి ఈగో పనికిరాదు. అందుకే బైబిల్లో ఉంది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున ఆమెతో మీరు కాపురము చేయాలి. ఏం సార్ పెళ్లి ప్రసవం దాకా వచ్చేసిందంటే, మరి ఎస్తేరు గ్రంథం స్టార్ట్ చేసా 4 నెలలు చెప్తానన్నా, అక్కడక్కడ ఆ విందు పోయి పెళ్లి దగ్గరకు వచ్చేసింది. మనం ఏం చేద్దాం? ఆఖరి ఏమంటున్నారు, పురుషుడు ఏ భాష మాట్లాడితే ఇంట్లో కూడా. ఇప్పుడు చూడండి, ఒక తమిళానం చేసుకున్నాడు ఒక అతను, తెలుగు కూడా చేసుకున్నాడు. ఇంట్లో ఏం మాట్లాడాలని చెప్తున్నారు వాళ్ళు? తెలుగు మాట్లాడగలని తమిళ మాట్లాడకూడదు, పిల్లకాయలు కూడా తమిళ నేర్పించకూడదు. న్యాయం ఇది? ఏమి మదర్ టంగ్ ఫాదర్ టంగ్ నేర్చుకుని తమిళ్ తెలుగు నేర్చుకుంటే నీకు ఏమే? చూడండి ఎటువంటి కండిషన్లు పెడుతున్నారు. ఎందుకు? మూడో వ్యక్తి దగ్గరికి పోతే ఈ చెప్పేది. మూడో వ్యక్తి దగ్గరికి పోకూడదండి. భార్యాభర్తలు ఎన్ని ఉన్నా, అందుకంటారు పెద్దోళ్ళు ఏం చెప్తారు చెప్పండి, గడప దాటి బయటికి. ఏమ్మా, చిన్నదానికి పెద్దానికి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయటం, చిన్నదానికి పెద్దానికి అమ్మకి చెప్పేయటం, చిన్నదానికి పెద్దానికి నాయనకి చెప్పటం, వాళ్ళు 4 ఎక్కించటం, వీళ్ళు 4 ఎక్కించడం, మధ్యవర్తులకి చెప్పటం, ఎట్ట పంపిస్తావు నువ్వు అంటాం, ఎట్ట రాకుండా వస్తున్నావు వాడంటాం. ఏమవుతుంది? ఎందుకండి అన్ని గొడవలు? ఈ బైబిల్లో ఈరోజు ఎస్తేరు గ్రంథము ద్వారా నేర్చుకున్న వాక్యం ఏంటంటే, సంతోషముతో ప్రారంభమైన ఏమైపోయింది? అందరు పోతా పోతా విచారముతో ఏందిరా ఇట్ అయిపోయింది, ఏందిరా ఇట్ అయిపోయిందంట చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది పెద్దోళ్ళు ఏం చెప్తాలమ్మా అదంతా అయిపోయింది అన్నట్టు కూర్చోంటారు. వెనక అంతా అయిపోయి మాకు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంక ఏముంది కాపో, అంతా అయిపోయిందబ్బా, ఇంక నువ్వు ఏం చెప్పినా ఏముంది పో అన్నట్టుగా చెప్పుకో. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎంతో ఆనందముతో ప్రారంభించబడిన, ఆహ్లాదతో ప్రారంభించబడిన విందులు ఆఖరికి విషాదంగా మారిపోయినాయి. ఈరోజు ఒక్కొక్కర ఆడబిడ్డల జీవితాలు, వాళ్ళ హృదయాలను అడిగితే వాళ్ళు అణుచుకొని, తగ్గించుకొని, కుమిలిపోతూ, నలిగిపోతూ అనేక మంది ఆడబిడ్డలు చెప్పుకోలేక నరకాలు చూస్తూ అనుభవిస్తున్న ఆడబిడ్డలు చాలామంది ఈరోజు ఉన్నారు. బ్రదర్స్, సర్వమును వదిలి నిన్ను నమ్ముకొని నీవే నా సర్వమని వచ్చిన నీ భార్యను నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు? నువ్వు పనిచేసి వచ్చే లోపల ఇంట్లో అన్నీ సమకూర్చి నీ మంచం మీదకి, నీ టేబుల్ దగ్గరికి అందిస్తున్నా నీ భార్యని నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? భార్యాభర్తలారా, పెళ్ళైన సీనియర్స్లారా, నిన్న పెళ్ళైన వాళ్ళారా, పెళ్ళి కాబోతున్న వారులారా, ఏదైనా సహజము తగులు వచ్చేది, కానీ మీ ఇద్దరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అట్లా కుదరనిచో దేవుని దగ్గర పరిష్కరించడానికి ప్రార్థించండి. అటువంటి కృప అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.